మన వివిఐటి యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఈ కేసులో కీలకంగా మారిన నిందితుడిగా భావిస్తున్న కృష్ణలంక సిఐ నాగరాజుని అరెస్టు చేస్తారంటూ కూడా ఉదయం నుంచి విజయవాడ సింగనగర్లో ఆయన నివాసం వద్ద అయితే మొత్తము మద్దతుదారులంతా కూడా వచ్చేశారు. ఎందుకంటే ఇప్పటికే కేసు నమోదు చేసి దాదాపుగా 2 రోజులు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నాగరాజుని అరెస్ట్ చేస్తారు అని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మన విజువల్స్లో కనబడుతోంది సింగనగర్లో ఉన్న సిఐ నాగరాజుకి సంబంధించిన ఇల్లు. ప్రస్తుతం ఆయన నాగరాజు లోపలే ఉన్నారు. అయితే ఒక్కొక్కరుగా మద్దతుదారులు వస్తూ ఉన్నారు. కేవలం సింగనగర్లోనే కాదు, విజయవాడలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి సిఐ నాగరాజు ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, లబ్ధి పొందడం అంటే ఆయన అంటే కేసెస్ విషయంలో ఆయన తీసుకున్న సిన్సియారిటీ కావచ్చు, లేకపోతే ఏదైతే నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి కొంతమంది న్యాయం చేశారని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఎవరిని కదిలించినా కూడా నాగరాజుకి సంబంధించి ఆయన హానెస్ట్ ఆఫీసర్ అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఆయన ఖచ్చితంగా మద్దతు ఇవ్వడానికే మేము ఇక్కడికి వచ్చామని చెప్పి చెప్తున్నారు. ఉదయం నుంచి 6 గంటలకి సిఐ నాగరాజు అరెస్ట్ అవుతారు అని వార్త వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అడిషనల్ డీసీపీ ప్రస్తుతం పైన ఉన్నారు, నాగరాజుని ఎంక్వైరీ చేస్తున్నారు. మరోవైపు టాస్క్ ఫోర్స్ సంబంధించిన మరికొంతమంది సిబ్బంది కూడా పైనే ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అయితే ఇందులో మరొక కీలకమైన పరిణామం ఏంటంటే సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు కూడా ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు అనే విషయంలో అనేక సందేహాలు వచ్చాయి. కేవలం దైవప్రసాద్ అనే ఆఫీసర్ని మాత్రం తాత్కాలికంగా ప్రస్తుతానికి ఎంక్వైరీ ఆఫీసర్ చేసిన ఇప్పుడు ప్రభుత్వం నేరుగా ఒక సిట్ను ఏర్పాటు చేసింది. ఆ సిట్ రాబోతోంది విజయవాడకి. మొత్తము ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో ఆయన హెడ్గా 4 సభ్యులతో కూడిన సిట్ అనేది ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారబోతుంది. అయితే ప్రస్తుతం అయితే నాగరాజు పైన ఉన్నారు. ఇక్కడ అన్నిటికంటే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ పట్ల ప్రజల్లో అంత పాజిటివ్ అయితే ఎక్కడ ఉండదు. బట్ నాగరాజు విషయంలో మాత్రం కాస్త డిఫరెంట్గా ఉంది. మొత్తం ఉదయం 6 గంటల నుంచి కంటిన్యూగా ఇటు కృష్ణలంక నుంచి, సింగనగర్ నుంచి, భవానీపురం నుంచి మొత్తం అభిమానులు, మద్దతుదారులు అనేవాళ్ళు భారీగా వస్తున్నారు. సో అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, నాగరాజు తప్పు చేయలేదు అనేది వీళ్ళు చెప్తున్న భావన. బట్ ఇక్కడ కేసు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కీలకంగా ఆ తల్లి, స్వయంగా సాయి కృష్ణ తల్లి మాత్రం నాగరాజు పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి హత్యాయత్నం కేసు కూడా నాగరాజు పైన పెట్టారు. బట్ ఇప్పుడు ఏం జరగబోతోంది, సిట్కి సంబంధించి ఎంక్వైరీ ఎప్పటి నుంచి ప్రారంభం కాబోతుంది అనేది చూడాలి. దీంతోపాటు ఇప్పుడు మొత్తం ఈ సిట్కి సంబంధించి ఐజీ రవిప్రకాష్తో పాటు అద్నాన్ సమీ ఐపీఎస్, అలాగే అమిత్ బదర్ ఐపీఎస్, దీంతోపాటు ఒక అడిషనల్ ఎస్పీ, మొత్తం 4 సభ్యులతో కూడిన సిట్ అయితే ఏర్పడింది. ఈ సిట్కి సంబంధించి అతి త్వరలోనే ఎంక్వైరీ స్టార్ట్ కాబోతున్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఈ సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం అయితే చాలా హాట్ టాపిక్గా నడుస్తోంది. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబుని కలిశారు సాయి కృష్ణ తల్లి, అలాగే మేనమామ, వాళ్ళ బంధువులంతా కలిశారు. న్యాయం జరుగుతుందని భావించారు. మొత్తం ఇక్కడ నుంచి ఈయనకి సస్పెండ్ దగ్గర నుంచి ఇప్పుడు హత్యాయత్నం కేసు నమోదు చేశారు కాబట్టి దాదాపు న్యాయం జరిగిందని వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా ఉంది ఈ కేసులో. అసలు ఏం జరిగింది, మార్కాపురం నుంచి సాయి కృష్ణని విజయవాడ తీసుకురావడం దగ్గర నుంచి మొదలుపెట్టుకుని టాస్క్ ఫోర్స్ కార్యాలయం తరలించడం, దాని తర్వాత కృష్ణలంక పిఎస్కి తరలించడం, ఇటువంటి మొత్తం వ్యవహారంలో మే 8వ తారీఖు నుంచి మొదలుపెట్టి సాయి కృష్ణ మే 8వ తారీఖు విజయవాడ మార్కాపురం నుంచి విజయవాడ వచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి సాయి కృష్ణ చనిపోయాడని చెప్తున్నాం మే 24వ తారీఖు వరకు కూడా. సో ఈ మొత్తం వ్యవహారం ఏం జరిగింది, దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటి, అలాగే సాయి కృష్ణ సంబంధించిన మృతదేహాన్ని స్వర్గపూర్లో దహనం చేశారని అనేకమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మరోవైపు పడమటకు సంబంధించిన సీఐ కూడా స్వయంగా స్వర్గపూర్కి వెళ్ళారు. అక్కడ ఉన్న రికార్డ్స్ అన్నింటినీ కూడా ఆయన స్వాధీనం చేసుకున్నారు. అక్కడ కీలకంగా మారింది విద్యుత్తుకి సంబంధించిన దహనం చేసే ఇన్ఛార్జ్ భాషను కూడా అదుపులో తీసుకుని ఆయన కూడా ప్రశ్నించారు. సో ఇట్లాగా ఎవరికి మొత్తం ఈ కేసులో ఇన్వెస్టిగేషన్కి ఏదైతే సహకారం ఇస్తుందో, అంటే క్లూ ఎక్కడ దొరుకుతుందో వాళ్ళన్నింటినీ కూడా సేకరించే పనిలో పోలీసులు పడ్డారు. ఇప్పటి వరకు కూడా దైవప్రసాద్ ఆయన మాత్రమే ప్రస్తుతం ఏసీపీగా ఉన్న ఆయన మాత్రమే ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు సీరియస్గా కాబోతుంది ఈ కేసు మొత్తం కూడా. సిట్ ఏర్పాటైంది అంటే చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరగబోతున్న నేపథ్యంలో ఎప్పుడు వాళ్ళు విజయవాడ రాబోతున్నారు అనేది కూడా చూడాలి. ఇక్కడ కీలకంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోలో దాని క్లియర్గా ఒకటి ఉంది, ఎన్టీఆర్ కమిషనరేట్కి బయట ఉన్న వాళ్ళని మాత్రమే ఈ సిట్లో ఉంచారంటే దాని మీనింగ్ ఏంటంటే పూర్తిగా ఈ కేసు మొత్తం మీద ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఉన్న ఎవరో కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే దాదాపుగా లేనట్టుగా భావించాలి. ప్రస్తుతానికైతే నాగరాజుని అరెస్ట్ చేస్తారు, సిఐ నాగరాజుని అరెస్ట్ చేస్తారని చెప్పి ఉదయం చెప్పి అందరూ వెయిట్ చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడు నాగరాజు అరెస్ట్ ఉంటుంది అనేది అయితే తేల్చాలి. బట్ లెక్కల ప్రకారం చూస్తే నాగరాజు అరెస్ట్ అనేది అంత ఈజీగా అయ్యే వ్యవహారం అయితే కాదు. ఎందుకంటే
దీనికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రావాలి. సో ఆయన దగ్గర నుంచి నాగరాజుకి సంబంధించి అరెస్ట్కి సంబంధించిన వారెంట్ చూపించాలి. ఇలా చాలా తతంగం ఉంటుంది. బట్ కేవలం విచారణ మాత్రమే చేసి ఈ రోజుకి వెళ్ళిపోతారా, లేకపోతే ఈరోజు సాయంత్రంగా రేపు అరెస్ట్ చేస్తారా? ఇలా అనేక ప్రశ్నలు. సాయికృష్ణ ఏమయ్యాడు అనే ఎన్ని ప్రశ్నలు తలెత్తున్నాయో, అలాగే ఇక్కడ నాగరాజు అరెస్ట్ అవుతాడా లేదా అనే ప్రశ్నలు కూడా అన్నీ తలెత్తున్న నేపథ్యంలో చాలా కీలకంగా మారబోతోంది. ఈ సిట్ పడిన తర్వాత ఈ కేసులో సీరియస్నెస్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, సింగనగర్ నుంచి.